హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఒకవేళ ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా అండి. ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే అండి. చాలా చాలా బిజీ అయిపోయాను ఈరోజంతా. కేక్ వీడియో, ఒక్కొక్క కేక్ వీడియో తీసుకోవడం అయితే కుదరలేదండి. ఒక వ్లాగ్ లాగా తీశాను. ఏదైనా కొంచెం కన్వీనియంట్గా అనిపించకపోతే మాత్రం ప్లీజ్ ఒకసారి అయితే దానికి సారీ చెప్పేస్తున్నాను. ఒక కేక్ కంప్లీట్ చేసే లోపల ఇంకో కేక్ ఆర్డర్ అయితే వస్తూనే ఉందండి. ఈరోజు నేను ఏ విధంగా మేనేజ్ చేశాను అనేది అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే తీసి పెట్టాను. నాకు వీలైనంత తీసి పెట్టాను. కొంచెం ఏమైనా నీట్గా లేకుంటే మాత్రం ఇది ఒక్కసారికైతే క్షమించేసేయండి. ఎందుకు అంటే హడావిడిగా చాలా త్వరగా చేయాల్సి వచ్చిందండి. ఎప్పుడైనా సరే హోమ్ బేకర్స్ని కాదని చెప్పలేమండి, లేదు అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. ఉన్న టైంలో ఏ విధంగా ట్రై చేయొచ్చు. ముందుగా చెప్తే మాత్రం 1 డే బిఫోర్ చెప్తే మాత్రం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటామండి. ఎందుకంటే బేకింగ్కి టైం పడుతుంది, మనకి ఈజీగా కేక్స్ అవ్వడానికి టైం పడుతుంది, క్రీమ్కి అన్ని టైం టేకింగ్ అండి. కాకపోతే నాకు 1 అవర్ 1.5 అవర్ కూడా ఒక్కోసారి ఇవ్వరండి. హడావిడిగా అసలు రెడీగా ఉందా అండి తీసుకెళ్ళిపోతాము అనేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. నేను ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కూడా ఒక్కోసారి ఫ్లేవర్స్ అడుగుతారు, ఒక్కోసారి చేంజ్ అంటే నేను చేసి పెట్టిన దానికి డిఫరెంట్గా అడుగుతారు. అప్పుడు ఏం చేయలేను కదండి. అందుకని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొన్ని చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే ఈరోజు ముందుగా అయితే అన్ని కేక్స్ బేక్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇది ఇంచుమించు 7 kgs కేక్ అయితే చేసి పెట్టుకున్నాను. కాకపోతే అన్నీ చేయలేదులేండి, రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. అన్నీ వెనిలా బేసెసే అనమాట. ఇది వచ్చేసి విప్పింగ్ క్రీము రెడీ చేసుకుంటున్నాను. మీకు ఇంతకుముందు బౌల్లో చూపించింది అది ముందు రోజు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అండి. అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం డ్రైగా అయిపోయింది. దాన్నైతే నేను లోపల లేయర్స్కి వాడి ఇప్పుడు ఫ్రెష్గా చేసింది మాత్రం పైన కోటింగ్కి వాడదామని అయితే ఇది మళ్ళీ విప్పింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కంటిన్యూస్గా విప్పింగ్, బేకింగ్, తర్వాత క్రమ్ కోట్స్, ఫినిషింగ్లు అసలు గ్యాపే లేదండి. ఈరోజు అయితే చూడండి, మీకు ఎంత నీట్గా చూపిద్దామని ముందైతే క్లీన్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది చేసేలోపు ఇంకో కేక్, ఇది చేసేలోపు ఇంకో కేక్ అలా వస్తూనే ఉన్నాయన్నమాట. ఇది కొంచెం ఓవర్ బేక్ అయినట్టు అనిపించి పైన కింద అయితే లైట్గా తీసేసానండి. మనకు వెయిట్ అయితే ఏం తగ్గదు, ఎందుకంటే చాలా వరకు నేను 1/2 kg అని చేసిన వల్ల 600 grams అలా వెళ్ళిపోతూ ఉంటాయండి. పర్వాలేదండి, ఎందుకంటే బేకరీ వాళ్ళు నాకు తెలిసి అయితే కరెక్ట్గా వెయిట్ అయితే ఇవ్వరు. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా నేనైతే ఎప్పుడూ చెక్ చేయలేదు, ఓకేనా అండి. ఈ విధంగా ముందైతే నాకు 1 kg చాక్లెట్ కేక్, 1 kg ఆరెంజ్ కేక్, 1/2 kg ఆరెంజ్ కేక్ ఇవైతే నాకు ముందుగా ఆర్డర్ ఉన్నాయన్నమాట. అంటే మార్నింగ్ చెప్పారనమాట. ఇంకా మిగతావన్నీ ఇవి కంప్లీట్ అయ్యే లోపల గంటలో కావాలి, ఇంకో 1/2 అవర్లో కావాలి అని అడిగిన వాళ్ళు చాలా అప్పటికప్పుడు అడిగి తీసుకున్న వాళ్ళే ఉన్నారండి, ఓకేనా. ఇవన్నీ నేను ఇలా లేయర్స్గా కట్ చేసుకోవడం, క్రీమ్ రెడీ చేసుకోవడం, ఇవన్నీ హడావిడిగా జరిగిపోతూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి. ఈరోజు యాక్చువల్గా అయితే సండే, కొంచెం లీజర్గా ఉందాము అనుకున్నాను, కానీ లీజర్ ఇంకెక్కడ, ఇదంతా ఈ పనితోనే సరిపోయిందండి. ఈరోజు యాక్చువల్గా అయితే మా పిల్లలు కూడా చాలా చాలా హెల్ప్ చేశారండి. మా పాప, మా బాబు ప్యాకింగ్ దగ్గర వాళ్ళకి డెలివరీ ఇవ్వడానికి కానీ, మా పాప నాకు వెనకాలే ఉండి ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వడానికి కానీ చాలా చాలా హెల్ప్ చేశారు పిల్లలైతే. నాకు పిల్లలు ఈ విధంగా హెల్ప్ చేయడం కూడా, మనం ఏదైనా పిల్లలకి నేర్పించాలంటే మనం చేస్తూ వాళ్ళతో చేపిస్తే చేస్తారు, కానీ మనం కూర్చొని వాళ్ళతో చెప్తే మాత్రం చేయరండి. అసలే ఇప్పుడు జనరేషన్ ఇంకా ఫాస్ట్గా ఉన్నారు. మీకు చెప్పలేదు కదండి, మా పాప 8th class పి వైష్ణవి, బాబు వచ్చేసి పి బద్రీనాథ్ 9th class అండి. ఇప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా హెల్ప్ చేస్తున్నారండి నాకు ఇంట్లో. షాప్లో మా వారికి కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు. ఒక్కోసారి పిల్లలు లేకుంటే ఎంత ఇబ్బంది పడిపోతామో అన్నంత భయం వేస్తుందన్నమాట, ఓకేనా అండి. ఈ విధంగా అయితే ఫస్ట్ నేను క్రమ్ కోట్స్ అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్ కూడా చూపిస్తున్నాను చూడండి. క్రీము నేను ముందు రోజే తీసి పెట్టుకుంటున్నాను. ఇవేవైనా కలర్స్ మిగిలినవి అలా
ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకుంటాను. ఇంతకుముందు విప్పింగ్ చేసిన క్రీమ్ అంతా బయటే ఉంటే కరిగిపోతుంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టి అవసరం ఉన్నంత తెచ్చుకుంటూ నేనైతే ఈ విధంగా కేక్స్ అయితే రెడీ చేసుకుంటూ వెళ్ళానండి. ఫస్ట్ అయితే 3 లేయర్స్ కింద కట్ చేసుకొని ఈ విధంగా ఆరెంజ్ కేక్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 3 లేయర్స్ కింద కట్ చేసి తర్వాత షుగర్ సిరప్తో సోక్ చేసి ముందు డ్రైగా ఉందని చెప్పాను కదా, ఆ క్రీమ్ వేసి లోపల లేయర్స్కి వేస్తే ఏం పర్వాలేదండి. కాకపోతే ఫినిషింగ్ ఇవ్వడానికి రాదనమాట డ్రై అయిపోతే. మీరు చూస్తున్నారు కదా, ఆ డ్రై క్రీమ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఫ్రెష్గా వేసింది నేను కొద్దిగా తెచ్చుకున్నాను అనమాట. చాలా ఉక్కపోతగా ఉందండి. బయట ఉంటే మాత్రం మెల్ట్ అయిపోయే విధంగానే ఉంది క్రీమ్ అయితే. ఓకేనా, జాగ్రత్తగా మనకు అవసరం ఉన్నంతే తెచ్చుకుంటూ వాడుకోవాలండి. ఈ విధంగా అయితే అంతా ఒకేసారి చేద్దామని బయట పెట్టుకుంటే మాత్రం అది మెల్ట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి తప్ప మనకి క్రీమ్ అయితే బయట ఉంటే మెల్ట్ అయిపోతుందండి. ఒకటే మాట. ఈ విధంగా ఒక 2 to 3 టైమ్స్ అయితే ఒకసారి విప్ చేసుకున్న క్రీమ్ని తెచ్చుకుంటున్నాను, ఫినిషింగ్ ఇస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఆరెంజ్ కేక్ ఇచ్చిన తర్వాత చాక్లెట్ కేక్ ఇద్దామనే తెచ్చుకున్నాను. అది ఫస్ట్ చూపించాను కదా, ఆ డ్రై క్రీమ్తో అవ్వదని చెప్పేసి ఆ డ్రై క్రీమ్ని ముందు ఆ లోపల లేయర్స్లో వేసేసి ఈ చాక్లెట్ కేక్ అయితే మళ్ళీ ఫ్రెష్గా వేసుకున్న క్రీమ్ని అప్లై చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఫాదర్స్ డే రోజైతే ఇలా బిజీగా గడిచిపోయిందండి నా డే అయితే. చాలా కేక్స్ అయితే చేశాను, మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా అయితే కొన్ని మిస్ అయ్యాయి కూడా. నేను కొన్ని ఫొటోస్ తీసుకోలేకపోయాను, కొన్ని వీడియోస్ తీసుకోలేకపోయాను. అన్నీ మనమే హ్యాండిల్ చేయాలి కదండి. ఓకేనా, నాకు ఒకసారి ఒక డౌట్ కూడా వచ్చిందండి. కేక్ అంటే బేకరీ నడిపే వాళ్ళు మాస్టర్ని ఎందుకు పెట్టుకోవడం, వాళ్ళకే ఒకవేళ పని వస్తే వాళ్ళే మేనేజ్ చేసుకోవచ్చు కదా అని అనిపించేదండి. కాకపోతే అది మాత్రం పాసిబుల్ అయ్యే విషయం కాదని ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుందండి. ఎందుకంటే మనము హోమ్ బేకర్స్ అంటే 1-2 కేకులు చేస్తాం కాబట్టి సరిపోయింది. కానీ యాక్చువల్గా ఇట్లా బల్క్లో చేయాలంటే మాత్రం ఎక్కడండి, అంటే ప్యాకింగ్ కానీ ప్రైసింగ్ కానీ డబ్బులు తీసుకోవడం కానీ అది కూడా ఒకరు చేసే పనండి. అన్నీ ఒక్కరే మాత్రం డెఫినెట్గా చేయలేరు. నాకెందుకో చాలా ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉన్నింది, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అర్థమవుతుంది అనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న మీకు పెట్టిన వీడియోలో బ్లూబెర్రీ కేక్ కోసం చేసిన చాక్లెట్స్ ఉన్నాయి కదండి, అవైతే ఈ విధంగా వాడేసాను అనమాట. ఇది జస్ట్ ఐస్ క్రీమ్కి మనం పైన చూస్తాం కదా, ఆ విధంగా అయితే నేను ఇలా ట్విస్టింగ్ ఇస్తూ N1 నాజిల్తోనే ఈ విధంగా అయితే క్రీమ్ డిజైన్ వేసానండి. ఈ కేక్ ఎలా ఉంది, మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, మీరు అడుగుతున్నారు చాలామంది, ఇది డీప్ ఫ్రిడ్జ్ అండి. నేను ఈ విధంగా అయితే క్రీమ్ స్టోర్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ కూలింగ్కి అంటే 4 o'clock 5 o'clock కల్లా కావాలన్నారు. అది ఫినిషింగ్ అయిపోయేసరికి 4:30 అయింది. ఎందుకైనా మంచిదని ఒక 10 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్కి షిఫ్ట్ చేశాను అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇదైతే ప్యాకింగ్ మా బాబు హెల్ప్ చేస్తున్నాడని చెప్పాను కదా, మా బాబునే ఇక్కడ చూపిస్తూ వీడియోలో చూపించు నాన్న అంటే చేసి చూపిస్తున్నాడు అనమాట. కాకపోతే బాబు మొత్తంగా వీడియోలో కనిపిస్తుందా లేదా ఇదంతా ఏది అబ్జర్వ్ చేయకుండా అయితే చేసేస్తూ వెళ్తున్నాడు అనమాట. ఇలా కాదని చెప్పేసి నేను కూడా మళ్ళీ మీకు ఇంకోటి చేసి చూపించాలని చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 1 kg బాక్స్ అండి. ఈ బాక్సెస్ బేసెస్ మీరు ఎక్కడ తెచ్చుకుంటారని అడగొచ్చు. నేనైతే డైరెక్ట్ హైదరాబాద్ నుంచే తెచ్చుకుంటానండి. ఇవి కూడా నాకు పోను అంటే ఒక ప్రోడక్ట్ తెచ్చుకుంటుంటే వాళ్ళని అడగడం వల్ల, వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల ఇంకొక నెంబర్ అయితే తెలియడం జరిగిందండి. ఇంతవరకు అయితే నేను ఈ షాప్స్ ఏవి విజిట్ చేయలేదండి. డైరెక్ట్గా పేమెంట్ వేసేస్తాను, వాళ్ళు ఐటమ్ కూడా పార్సల్ వేసేస్తారనమాట. ఎందుకంటే మనం వెళ్ళి తెచ్చుకున్నాలంటే అసలు యాక్చువల్గా ఆ ప్లేస్కి వెళ్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. మనం ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్కి ఆఫ్లైన్ షాపింగ్కి ఎంత తేడా ఉంటుందో అంత తేడా అనమాట. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మనకి ఇది కావాలి అది కావాలి అనుకోవడం వేరు, అక్కడికి వెళ్ళి కంగారులో ఏం తెచ్చుకుంటున్నామో అర్థం కాదనమాట.
మీకు ఈరోజు ప్యాకింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చెప్పాను కదా, ఇది ఫస్ట్ నాకు మార్నింగే వచ్చిందనమాట ఈ ఆర్డర్ అయితే. ఇది మధ్యాహ్నం కల్లా ప్రశాంతంగా కంప్లీట్ చేశాను. ఇదొక్కటే ప్రశాంతంగా కంప్లీట్ చేశానేమో అనిపించింది. ఇంకా తర్వాత అన్నీ ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చూపించినట్టే ఉందన్నమాట. మీకు ఇప్పుడు ఎంత స్పీడ్గా చూపిస్తున్నానో ఇంచుమించు నేను కూడా అంతే స్పీడ్గా చేయాల్సి వచ్చింది. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ప్యాకింగ్ చేసుకుంటూ ఇవన్నీ ఇబ్బంది లేకుండా అన్నీ ఒకదాని బట్టి ఒకటి. ఇదైతే 1 kg చాక్లెట్ కావాలని అడిగారు. నా దగ్గర బేస్ అయితే రెడీగా లేదు. ఇది 1 hour పట్టిందండి. కేక్ బేక్ అవ్వడానికి, మిక్సింగ్ చేసుకోవడానికి, అది కూల్ అవ్వడానికి ఆ విధంగా చేశాను. కేక్ టాపర్స్ కూడా చేసుకోవాలని ఉన్నింది. ఇది మా పాప చేసిందనమాట. కింద డ్రాయింగ్ వేసేసి పేపర్ మీద, పైన OHP షీట్ అని ఉంటుందండి. ఆ విధంగా చాక్లెట్తో అది సేమ్ షేప్లో మనం చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ చాక్లెట్ గార్నిషింగ్ కొన్ని చూపించాను కదా, ఆ విధంగా చేశాను అనమాట. ఇది వచ్చేసి చెప్పాను కదా 1 kg ఆరెంజ్, 1/2 kg ఆరెంజ్ అని. ఈ 2 అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చానండి. ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ. నాకు గ్లేజ్ ఎందుకు వాడుతున్నాను ఇంతలా అంటే, ఎందుకో ఈ గ్లేజ్లు చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయండి. మనం అదే క్రీమ్లో ఎంత కలర్ కలిపినా ఇంత బ్రైట్నెస్ అయితే రాదు. ఆల్రెడీ మీకు చెప్పాను అనుకోండి, కాకపోతే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. నేను ఈరోజు రాస్తూనే ఉన్నాను హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని. చూసారా, అది మీసంలాగా చాలా బాగా వచ్చింది కదండి. అది మా పాపే చేసిందండి. చెప్తున్నాను కదా, ఈరోజైతే మా పిల్లలు ఇద్దరు చాలా బాగా హెల్ప్ చేశారు. యాక్చువల్గా రోజు హెల్ప్ చేస్తారనుకోండి. ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను చూడండి. బ్లాక్ వైట్, ఇవి బ్లాక్ వచ్చేసి చాక్లెట్ గ్లేజ్, వైట్ వచ్చేసి వైట్ మార్బుల్ గ్లేజ్ అనమాట. ఈ విధంగా N1 నాజుల్తో అయితే ఇది 1/2 kgకి ట్విస్టెడ్గా ఇవ్వడానికి అయితే కుదరలేదు, అందుకోసమని ఈ విధంగా ఇచ్చాను. ఇది మాత్రం ఇంతకుముందు చెప్పాను కదా, ఐస్ క్రీమ్కి ఇట్లా పైన వస్తుంది చూడండి, ఆ టైప్లో పెట్టేసి తర్వాత ఈ రెడ్ స్ప్రింకిల్స్ అయితే దీని మీద పెట్టేశాను. చాలా అందంగా వచ్చింది. ఇది ఇంకో 1 kg చాక్లెట్ కేక్, ఇది ఇంకో 1 kg. ఈరోజైతే చాలా అలసిపోయాను. ఓకేనండి, ఈరోజుకైతే ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజంతా ఇలా జరిగిందని చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా అండి, బాయ్.